చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో 2 బొమ్మలు కలకలం రేపుతున్నాయి. ఈ బొమ్మలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొమ్మలపై రక్తపు మరకలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చేతబడి చేసి చిన్నారిని బలిచ్చారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అడవి జంతువుల సంచారం కోసమే బొమ్మల్లో మాంసం ముద్దలు ఉంచినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఆచూకీ 11 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ సహా 12 బృందాలు గాలిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ల సాయంతో హనుమాన్ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఎవరైనా అపహరించారా అనే అనుమానంతో 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్పై ఆరా తీస్తున్నారు. మరోవైపు అడవిలో క్రూర మృగాలు ఉండే అవకాశం లేదన్న అటవీశాఖ అధికారులు గాలింపు చర్యల్లో భాగంగా నైట్ ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అటు సెర్చ్ ఆపరేషన్ అయితే 11 రోజులుగా కొనసాగుతూనే ఉంది. 12 బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో కొన్ని బొమ్మలు కనిపించడం స్థానికుల్లో అలజడికి కారణమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడుగుదాం. సతీష్, ఆ బొమ్మల వెనక ఆంతర్యం ఏంటి? అండ్ ఆ బొమ్మల్లో మాంసం ముద్దలు పెట్టినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. దానికి స్థానికులు ఏమంటున్నారు? పోలీసులు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి నిరంతరం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజుకి 11 రోజులు అయినప్పటికీ కూడా అంటే ఎక్కడా కూడా పోలీసులు అయితే మాత్రం నిర్విరామంగా గాలింపు చర్యలతో పాటు దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అయితే చుట్టుపక్కల ఉన్న అడవి జంతువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆ అడవి జంతువులను ట్రాప్ చేసేందుకు పోలీసులు వ్యూహాన్ని అయితే పన్నారు. అందులో భాగంగా 2 బొమ్మలు అంటే చిన్నపిల్ల కనిపించిన విధంగా 2 బొమ్మలు అయితే అక్కడ పెట్టి ఆ బొమ్మల లోపల మాంసాన్ని కూడా పెట్టి ఒక ట్రాప్ అయితే మాత్రం పోలీసులు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు అంటే అక్కడికి వచ్చి జంతువులు ఏమైనా దాడి చేస్తే కనుక ఆ విజువల్స్ రికార్డ్ చేసేందుకు ట్రాప్ కెమెరాలు కూడా అటవీ శాఖ సంబంధించి ట్రాప్ కెమెరాలు కూడా అక్కడ పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే పరిసర ప్రాంతంలో అడవి మృగాలు ఉన్నాయా లేవా, ఉంటే కనుక దాడి చేస్తే ఎలాంటి దాడి చేస్తాయి అనే అంశంపై పోలీసులు అయితే మాత్రం ఒక ట్రాప్ అయితే మాత్రం తయారు చేశారు. దానిలో భాగంగానే 2 బొమ్మలను కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఆ బొమ్మలు చూసి ఒక్కసారిగా ఏమై ఉంటుందనే ఒక కొంచెం భయాందోళనమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు దానిపై క్లారిటీ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా అడవి జంతువుల కోసమే ఆ బొమ్మలను అయితే మాత్రం పెట్టినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే చిన్నారికి సంబంధించిన ఈ మిస్సింగ్ కేసు అయితే మాత్రం ఎటు వెళ్ళినా సరే అన్ని దారులు మూసిపోయి ఒక మిస్టరీగా కొనసాగుతుంది. అయితే అడవి జంతువులు ఏమన్నా దాడి చేశాయా లేకపోతే కిడ్నాప్ అయ్యారు, ఈ 2 కోణాల్లో అయితే మాత్రం ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో పోలీసులు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, సతీష్, దాదాపు 4800 కాల్స్ వరకు కూడా పోలీసులు ట్రేస్ చేసి పరిశీలించినట్లుగా తెలుస్తోంది ఆ లిమిట్స్ లో. దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లూ లీడ్ కూడా దొరకనటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కిడ్నాప్ కోణంలో ఒకవేళ నిజంగానే కిడ్నాప్ అయితే కనుక ఏ అంశాలు ఉన్నాయనే అనే పరిస్థితిపై ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు చుట్టుపక్కల 7 టవర్స్ అయితే ఉన్నాయి. 7 టవర్స్ సంబంధించి 4800 కాల్స్ ని అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. ప్రతి కాల్స్ ని అంటే ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పరిసర ప్రాంతాల్లో ఆ సమయంలో ఈ తల్లిదండ్రులకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయో, దాంతో పాటు ఆ పొలం ఏదైతే ఉందో ఆ పొలానికి సంబంధించిన యాజమాన్యానికి సంబంధం ఉన్నా సరే ఎంక్వైరీ అయితే మాత్రం ముమ్మరంగా సాగుతుంది. దానికి సంబంధించి కేవలం టెక్నికల్ గా ఫోన్ కాల్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెక్ చేసేందుకైతే 2 బృందాలు అయితే మాత్రం పనిచేస్తున్నాయి. 4800 కాల్స్ గుర్తించి వాటిపై పూర్తి స్థాయిలో వర్క్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సునీల్, మనం ఒక విషయాన్ని అయితే పూర్తిగా గమనించాలి. అయితే అడవి జంతువులు దాడి చేసాయా లేకపోతే కిడ్నాప్ అయ్యారా? కిడ్నాప్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసులు చెప్తున్న మాటలు ఏంటంటే కిడ్నాప్ సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం. ఇటు జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు కానీ అక్కడికి ఎవరైనా సరే తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు ఎటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినా లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కానీ లేకపోతే ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఎటువంటి వివాదాలున్నా, శత్రువులున్నా, మిత్రులున్నా దానికి సంబంధించి కొన్ని కారు వివాదాలు
కూడా ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేశారు. అదేవిధంగా తోట యజమానులకు సంబంధించి కూడా దాంతో పాటు అంటే పిల్లల్ని తీసుకెళ్లిపోయే వాళ్ళు, తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకునే వాళ్ళు, ప్లస్ మరొక కోణంలో అంటే పిల్లలకు సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ఏమన్నా సంచరించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా రాకపోవడంతో ఈ కేసు అయితే మాత్రం ఒక మిస్టరీగానే పోలీసులకి ఒక సవాల్గా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది సడన్ గా చనిపోయింది. ఆ చనిపోయిన కారణాలు అనే అంశంపై పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు సాయంత్రానికి అయితే వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సునీల్. రైట్. హనుమాన్ టీం కూడా ఆ రంగంలోకి దిగి దాదాపు 3 రోజులు అవుతోంది. 3 రోజులుగా హనుమాన్ టీం కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. డ్రోన్స్తో, థర్మల్ కెమెరాస్తో సెర్చ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్లూ దొరకకపోవడం వెనుక పోలీసులు చెప్తున్న రీజన్ ఏంటి? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పాప మిస్సింగ్ అయ్యి 11 రోజులైంది. 11 రోజుల నుంచి కూడా పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే 3 రోజుల క్రితం హనుమాన్ టీం కూడా రంగంలోకి దిగింది. హనుమాన్ టీము ఇటు పగలే కాకుండా రాత్రులు కూడా థర్మల్ డ్రోన్ కెమెరాలతో కూడా మొత్తం అడవి మొత్తాన్ని కూడా సెర్చ్ చేస్తుంది. అయితే ఎటువంటి అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ చుట్టుపక్కల పరిస్థితులు ఏమున్నాయా అనే అంశంపై ట్రాప్ కెమెరాలు కూడా పెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు అడవి జంతువులు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సంచరిస్తున్న దాఖలాలు కూడా మనకి ఏది కూడా కనిపించలేదు. దాంతో పాటు అంటే పాపకు సంబంధించి ఏ ఆధారాలు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఒక మిస్టరీగానే మారింది. హనుమాన్ టీము ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాటు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అటవీ శాఖ పోలీసులు అయితే మొదటి నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యల్లోనే ఉన్నారు. అయితే దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతటినీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హౌస్ టు హౌస్ అంటే ఇంటింటికి ప్రతి ఇంటిని కూడా ఎంక్వైరీ చేసి ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా విచారణ అయితే మాత్రం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కిడ్నాప్ అయిన వెంటనే అంటే కిడ్నాప్ అవ్వచ్చు, లేకపోతే మిస్సింగ్ అవ్వచ్చు. మిస్సింగ్ అయిన రోజు భారీ వర్షం రావడంతో కొన్ని ఆధారాలు అయితే మాత్రం మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. దాని తర్వాత చేసిన గాలింపు చర్యలో ఒక్క దాంట్లో కూడా అంటే చిన్నారికి సంబంధించి ఎటువంటి చిన్న ఆధారం, దుస్తులు కావచ్చు, లేకపోతే చిన్నారి ధరించిన పట్టీలు కావచ్చు, ఏ చిన్న ఆధారం కూడా ఇప్పటి వరకు అయితే లభించకపోవడంతో ఈ కేసు ఏం చేయాలా, ఎటు వెళ్తుందా, ఏ కోణంలో వెళ్ళినా సరే ఏ చిన్న ఆధారం లేకపోవడంతో పోలీసులు మరింత సవాలుగా అయితే ఈ కేసు మారింది. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరికే వరకు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అటు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చిన్నారి చాలా యాక్టివ్ కిడ్ లాగానే తల్లిదండ్రులు చెప్తున్నారు. చాలా యాక్టివ్గా ఉండే పిల్ల. మరి అటువంటి చిన్నారి మిస్ అవడం, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా అటు చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన ఏ రకంగా ఉంది? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు భవానీ గణేష్ల ఆవేదన అయితే మాత్రం వర్ణాతీతమని చెప్పాలి సునీల్. ఎందువల్లంటే వాళ్ళు ఈ కిడ్ మొదటి బిడ్డ, వాళ్ళకి మొదటి బిడ్డతో పాటు 2 సంవత్సరాల 1 నెల వయసు అయితే ఈ పాపకు ఉంది, చిన్నారి జ్ఞానేశ్వరికి. అయితే మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ కిడ్, చాలా బాగా ఆడుకుంటుంది. దాంతో పాటు అంటే ఆటలతో పాటు నడవడం కానీ ప్లస్ ఈ పూర్తి స్థాయిలో ఎటు చూసినా సరే ఆ పిల్ల చాలా యాక్టివ్గా ఉన్న పిల్ల ఒక్కసారిగా కనిపించకపోవడం, ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఆవేదనతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుంగిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. కేవలం ఈ చిన్న పాప చిన్నారి జ్ఞానేశ్వరి కోసం కుటుంబ సభ్యులే కాకుండా రాష్ట్రం అంతా కూడా జ్ఞానేశ్వరి దొరకాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సునీల్. ఓకే సతీష్, కీప్ అప్డేటింగ్ సతీష్. థ్యాంక్స్ ఫర్ నౌ.